స్పిరిట్ లో డాన్లీ ఒక పక్క, కాస్ ఓవర్ యానిమల్ తో ఒక పక్క ఉంటే థియేటర్లు పగిలిపోతాయి, భూకంపం బద్దలైపోతుంది, ఇలాంటి వర్డ్స్ అన్నిటిని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. థియేటర్ తగలబడిపోతుంది, భూకంపం వచ్చేస్తుంది అంటే రియల్ గా థియేటర్ తగలబడిపోతుందని కాదు, భూకంపం వస్తుందని కాదు, విధ్వంసం జరిగిపోద్ది అంటే విధ్వంసం జరిగిపోద్దని కాదు. కలెక్షన్స్ ఆ విధంగా ఉండబోతున్నాయి. 100 కోట్ల సినిమా వెళ్ళాలంటే పెద్ద గగనం గొప్ప అయిపోతున్న ఈ రోజుల్లో మరి 1000 కోట్లు 2000 కోట్లు అంటే మరి విధ్వంసమే కదా. భూమి మీద ఏ హీరోకి లేని కమిట్మెంట్స్, పెద్ద బ్యానర్ సినిమాలే ప్రభాస్ గారికి ఉండడం నిజంగా ఆయన చేసుకున్న అదృష్టం. ఇక లోకేష్ కనకరాజు గారితో పవన్ కళ్యాణ్ గారు మూవీ 99% ఓకే అయిపోయింది. నిజంగా గూస్ బంప్స్ వచ్చే న్యూస్ ఇది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి. పవన్ కళ్యాణ్ గారిని ఇంతవరకు ఎలా చూడాలో అలా ఎవరు చీపెట్టలేకపోయారు. ఓన్లీ సుజిత్ గారు ట్రై చేశారు, కేవలం ఫ్యాన్స్ వరకు అది సాటిస్ఫాక్షన్ అయ్యిందే కానీ సినిమా వరకు కాదు. కానీ లోకేష్ కనకరాజ్ సినిమాలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే రా రస్టిక్ గా ఉంటది సినిమా. అనవసరమైన కామెడీలు, అనవసరమైన పాటలతో ఉండదు. ఓన్లీ ఆయన స్టోరీ మీద, ఓన్లీ ఎమోషన్ మీద, కంటెంట్ మీద ఆయన బేస్ అవుతారు. కాకపోతే ఏంటంటే లియో కలెక్షన్స్ పరంగా ఉమ్మేసిన కానీ టాక్ పరంగా అంతగా నిలబెట్టుకోలేకపోయింది. సేమ్ కూలీ కూడా కలెక్షన్స్ పరంగా గుమ్మేసిన 650 కోట్లు వచ్చేసిన టాక్ పరంగా అంత రాబట్టుకోలేకపోయింది టాకు. సో 2 సినిమాలు కొంచెం ఫిల్ డౌన్ అవడం వల్ల లోకేష్ కనకరాజ్ గారి మీద ఉన్న ఒపీనియన్ కొంతమందికి పాజిటివ్ గాను, కొంతమంది నెగిటివ్ గాను మిక్స్డ్ ఒపీనియన్ ఉంది. కానీ లోకేష్ కనకరాజ్ గారిని రియల్ గా మనసు పెట్టి సినిమా తీస్తే అది ఎలా ఉంటుందో మనం ఖైదీ చూసాము, విక్రమ్ చూసాము. సో లోకేష్ కనకరాజ్ గారు పవన్ కళ్యాణ్ గారితో సినిమా రా అండ్ రస్టిక్ గా ఉంటే మరొక కొత్త పవన్ కళ్యాణ్ గారిని మనం చూడబోతున్నాం. ఇది 100% కన్ఫర్మ్. అనేటప్పటికి మళ్ళా సేమ్ ఇంకో న్యూస్ లోకి ట్రాన్స్ఫర్ అయింది. లోకేష్ కనకరాజ్ గారితో అల్లు అర్జున్ సినిమా కన్ఫర్మ్ అవుతుంది అంటున్నారు. అల్లు అర్జున్ గారికి స్టోరీ నరేట్ చేయడము, ఆయన ఒప్పుకోవడము, దాన్ని సినిమా సెట్స్ మీద తీసుకెళ్దాం అనే ప్లాన్ లో ఉండడము, ఈ న్యూస్ వైరల్ అవుతుంది. ఇది కూడా 100% కన్ఫర్మ్ అయిపోయింది అంటున్నారు. ఎందుకంటే అట్లీ గారి తర్వాత అల్లు అర్జున్ గారు తీయబోయే సినిమా ఏంటా అని అందరికీ డౌట్ గా ఉండిపోయింది. కానీ ఎలాగైతే సుకుమార్ గారు చూపించారో లోకేష్ కనకరాజ్ గారు అదే విధంగా చూపించారని అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన రా అండ్ రస్టిక్ గా తీస్తారు సినిమాలో. ఇప్పుడు అల్లు అర్జున్ గారిని పెట్టుకుని అదే రా లుక్ మెయింటైన్ చేసామంటే ఇంకా నా భూతో నా భవిష్యత్తు అంటే కలెక్షన్స్ డౌటే లేదు. ఆయన విలువ ఏమీ తగ్గలేదు. ఎందుకంటే 2 సినిమాలు బాగానే ఆడిన కూలీ, లియో, కాకపోతే అన్నంత పేరు తీసుకురాలేదు. కానీ ఫ్లాప్ అయితే అవ్వలేదు కదా, డిజాస్టర్స్ అవ్వలేదు, కలెక్షన్స్ విషయంలో ఏ మాత్రం డోకా లేదు. పెట్టిన పెట్టుబడులు వచ్చేసాయి, కొద్ది గొప్ప లాభాలు చూసారు. అంతకని ఏం కావాలి, తీసే సినిమా ఫ్లాప్ అయిపోతేనే కదా బాధపడాలి. సో అల్లు అర్జున్ గారితో కూడా లోకేష్ కనకరాజ్ గారి మూవీ ఓకే అయిపోతుంది అనేసి 100% మనకి న్యూస్ కన్ఫర్మ్ అయింది. మ్యాన్ ఆఫ్ ద మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు దేవర 2 క్యాన్సిల్ అయిపోయింది, షట్ డౌన్ అయిపోయింది. ఎందుకంటే దేవర 2 తీయడానికి ఏమీ లేదు అందులో, స్టోరీ పొడిగించడానికే. స్టోరీ కరెక్ట్ గా ఎండ్ చేసేసి ఫైనల్లో ట్విస్ట్ పెట్టి ఏదో మళ్ళీ సెకండ్ పార్ట్ పొడిగిందాం అనుకున్నారు. కానీ పార్ట్ 1 తోనే ఎండ్ అయిపోయింది మూవీ. తీయకపోతేనే బాగుంటది అని చెప్పేసి చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు. కారణం ఏంటంటే RRR లో జూనియర్ ఎన్టీఆర్ చూసిన తర్వాత ఆ యాక్టింగ్, ఆ పెర్ఫార్మెన్స్ కనబడపోయేటప్పటికి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు, న్యూట్రల్ ఆడియన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే అటువంటి యాక్టింగ్ ఆయన దేవరాలో చెయ్యలేదు. ఏదో సాదా సీదాగా జరుగుతుందంటే జరుగుతుంది సినిమా అంతే. కేవలం ఆ పాట వల్ల చుట్టమల్లన్న సాంగ్ ఒకటిని దేవరన్న సాంగ్ తో ఒక రేంజ్ లోకి వెళ్ళిపోయింది. ఆ 2 సాంగ్లు నిలబెట్టాయి. ఇంకా పెర్ఫార్మెన్స్ పరంగా అయితే ఎన్టీఆర్ గారు ఏదో వచ్చారు వెళ్ళారు అన్నట్టే ఉంటది. కానీ సినిమాలో మనకి హైప్ ఇచ్చే మూమెంట్స్ కానీ, లేకపోతే క్రేజీ ఎమోషనల్ టచ్ ఇచ్చే సీన్లు కానీ ఏమీ లేవు. కనుక దేవర 2 కంటిన్యూ చేయకపోవడమే ఫ్యాన్స్ కి, న్యూట్రల్స్ కి చాలా మంచిదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈవెన్ నా ఒపీనియన్ కూడా అంతే. ఎన్టీఆర్ గారు చేస్తే ఇక మీద సినిమాలు ఎలా ఉండాలంటే నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ఉండాలి. ఇప్పుడు ప్రశాంత్ నీళ్ళతో డ్రాగన్ వస్తుంది, ఇంకా తిరిగి ఉండదు, మామూలుగా ఉండదు. ఆ తర్వాత నెక్స్ట్ ఆయన టార్గెట్ సుకుమార్ గారితోనా, లేదంటే లోకేష్ కనకరాజ్ గారితోనా, లేదంటే డైరెక్టర్ రాజమౌళి గారితోనా ఏదో ఇలా సెట్ చేసుకోవాలి తప్పితే ఈ నార్మల్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో చింపేద్దాం చీరేద్దాం అంటే ఆయనకి బ్యాడ్ నేమే మిగులుతుంది. సో మరి ఇది ఎక్కడికే నా రివ్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గూస్ బంప్స్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.